షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది? సో ఈ కాలేజ్లో చదువుకోవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ వస్తే బెస్ట్, అండ్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎలిజిబిలిటీ ఎలా తీసుకుంటారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అన్నీ కూడా కవర్ చేసాం. చాలామంది విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన కాలేజెస్ కూడా అడుగుతున్నారు. సో ఆ కాలేజెస్ కూడా చెప్తాను. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2005లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. ఎవరు ఫౌండర్ అంటే డాక్టర్ మొహమ్మద్ విరాజత్ రసూల్ ఖాన్. సో ఈయనైతే షాదన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఒరిజినల్గా మాట్లాడుకోవాలంటే 1985లోనే ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, ఇక మెడికల్ కాలేజ్ వచ్చేసి 2005 పీరంచేరు, హిమాయత్ సాగర్ రోడ్లో ఉంది కదా, పీరంచేరు హైదరాబాద్. సో ఇక్కడైతే స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ట్రస్ట్ వచ్చేసి మనకి, ఈ సొసైటీ వచ్చేసి 1985లోనే స్టార్ట్ చేశారంటే అప్పటికి ఇంకా మనం బైఫర్కేషన్ జరగలేదు. కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర కూడా బైఫర్కేషన్ జరగలేదు. సో ఏపీ ప్రభుత్వం హయాంలోనే కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో మనకి మస్ట్ అండ్ షుడ్గా ఒక హాస్పిటల్ అయితే ఉండాలి కదా. ఈ కాలేజ్కి ఉన్న హాస్పిటల్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ అయితే ఉంది. ఎంత స్పాన్లో ఉంది అంటే 26 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందండి. ఇనిషియల్గా వచ్చేసి 750 నుంచి 800 బెడ్స్ అయితే ఉన్నాయి. ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఎమర్జెన్సీ సర్వీస్, ఐసీయూ, అలాగే వేరియస్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అంటే క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఉంది, స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఈ కాలేజ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంది. ఎన్ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన కాలేజ్. మనకి టోటల్ ఇంటేక్ ఎంత ఉంటుంది కాలేజ్లో అంటే 150 సీట్లు అయితే ఇంటేక్గా ఉంది. మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎండిఎంఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ కోర్సెస్ ఉన్నాయి. ఏమున్నాయి కూడా మాట్లాడుకుందాం. మనకి ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ అడ్మిషన్ ఇయర్ అంటే 2025కి సంబంధించి కాబట్టి 2025 డిసెంబర్ 31 వరకు మీకు 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే 10+2 ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకే, మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అంటే జనరల్ అంటే ఓసీ విద్యార్థులు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 50% కంటే ఎక్కువ రావచ్చు, 50% కూడా రావచ్చు, కానీ తక్కువ రాకూడదు. ఇక ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 45% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకూడదు. ఓకేనా. రైట్, ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాయాలి? ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకే, నీట్ యూజీలో మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. నీట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు కాలేజెస్ లిస్ట్ అది పెట్టుకుంటూ ఉంటారు కదా. మీ కాలేజ్కి, మీరు పెట్టుకున్న కాలేజ్కి మీ ర్యాంక్ కనుక మ్యాచ్ అయితే ఆ కాలేజ్ అనేది మనకి అలర్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కదా. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది ఎంసీసీ లెవెల్లో, అలాగే స్టేట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా. సో సైమల్టేనియస్గానే జరుగుతూ ఉంటాయి. ఆ రౌండ్ అయిన తర్వాత 2 డేస్కి ఈ రౌండ్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. కాలేజెస్లో అడ్మిషన్స్కి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్లో ఊహించని ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఊహించని కాలేజీలో సీట్ రావచ్చు. సో ఎక్కువ పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఓపిక్గా అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మనకి ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల కోర్స్ కదా. 4.5 సంవత్సరాల కోర్స్ చదవాలి, అలాగే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. రైట్, ఇక షాదన్ మెడికల్ కాలేజ్లో టోటల్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు. ఈ 150 సీట్లో కన్వర్ కోటా సీట్లు వచ్చేసి 90, మేనేజ్మెంట్ కోటా సీట్లు వచ్చేసి 60. ఓకేనా. ఇది ఇక షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదవాలి అంటే కనుక ఎంత ఫీజు అవుతాయి అంటే కేటగిరీ ఏ వాళ్ళకు వచ్చేసి ముస్లిం మైనారిటీ కోటా గురించి మాట్లాడుతున్నాను, 60,000. అలాగే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 14 లక్షలు, కేటగిరీ సి వాళ్లకు ఎన్ఆర్ఐ కోటా 28 లక్షల వరకు అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ట్యూషన్ ఫీజు. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజెస్ అవుతాయి. సో అడిషనల్ ఫీజెస్ ఏంటో చూద్దాం. సో మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 25,500, యూనివర్సిటీ ఛార్జెస్ వచ్చేసి 25,000, హాస్టల్ అండ్ మెస్ ఫీజు వచ్చేసి 1,55,000. ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, దీనికన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. చాలామంది మెస్ కూడా ఆప్ట్ చేసుకోరు కదా. సో అలాంటి వాళ్ళకి ఫీజు అనేసి డిఫరెన్సెస్ వస్తాయి. కాలేజ్ సెక్యూరిటీ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 50,000 రూపాయలు అయితే పే చేయాలి. సో ఈ ట్యూషన్ ఫీజెస్ కాకుండా ఈ ఛార్జెస్ అనేవి మనకి ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి.
మనకి షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి, సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి, విత్ ఇన్ ది క్యాంపస్ ఉన్నాయి. కెపాసిటీ ఎంత అంటే అబ్బాయిలకు వచ్చేసి 70, అమ్మాయిలకు వచ్చేసి 130 సీట్లు అయితే ఉన్నాయి. రూమ్ టైప్స్ ఎలా ఉంటాయి, ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే 2 or 3 షేరింగ్ అయితే ఉంటాయి. ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. బేసిక్ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ ఫర్నిచర్లో బెడ్, స్టడీ టేబుల్, అల్మారాసు, ఫ్యాను, సో ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సెపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఓకే, 24/7 వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ఓకే, ఫ్రీ వైఫై, సీసీటీవీస్, వార్డెన్స్, సెపరేట్ మెస్ ఉంది, క్యాఫ్టేరియా కూడా ఉంది. సో బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పీజీ కోర్సెస్ ఉన్నాయా అంటే పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మనకి టోటల్ పీజీ సీట్స్ వచ్చేసి 45. సో పీజీ చేయాలంటే ఫస్ట్ మనం గ్రాడ్యుయేషన్ చేయాలి కదా. సో యూజీ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. 5.5 సంవత్సరాలు చదివిన తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై అయితే మనకి మన ర్యాంక్ ఆధారంగా మనకి కన్వర్ కోటా, సో మనకి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, సో డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. అందులోని మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ప్రీ క్లినికల్ అని, పారా క్లినికల్ అని, క్లినికల్ అని. సో మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే దానికి బట్టి మీ ఫీజెస్ కూడా మారుతూ ఉంటాయి. మనం ఎండి కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం, ఎంఎస్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్, రేడియో డయాగ్నోసిస్, అలాగే ఇవి ఎంఎస్ కోర్సుల గురించి మాట్లాడతాను. ఎండి ఎనాటమీ, ఎండి ఫిజియాలజీ, ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి మైక్రోబయాలజీ, ఎండి ఫార్మకాలజీ. సో ఇవైతే మనకి ఎండి కోర్సెస్. ఇక ఎంఎస్ కోర్సెస్ చూద్దాం. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, ఎంఎస్సిఎన్టీ, ఎంఎస్ ఓబీజీ. సో ఇవైతే మనకి ఆఫర్ చేస్తున్న ఎంఎస్ అండ్ ఎండి కోర్సెస్. టోటల్ ఇంటేక్ వచ్చేసి 45 సీట్లు. రైట్, ఇక షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ కాలేజ్లో మనం చదవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది మైనారిటీ కాలేజ్ కదా, అసలు ఓసీ విద్యార్థులకి ఎంతెంత ర్యాంక్ రావాలో చూద్దాం. అబ్బాయిలకు వచ్చేసి 1,79,432 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,79,955 లోపు రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 1,75,630 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,79,113 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్స్ ఆధారంగా మీరు అయితే ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదు అంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక వెళ్ళే ముందలా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.